ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ ఇంకా నీకు అర్థం కావట్లేదా బావా? మీరు సిటీలో ఉన్నప్పుడు భూమి ఎలా ఉండేది? ప్రతి చిన్న విషయానికి భయపడేది. తన నీడని చూసి తాను కూడా భయపడేది. అలాంటి భూమిని మార్చడానికి జానకి ఏదో ఉద్ధరిస్తుందని అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చింది. అప్పుడే భూమిలో మార్పు మొదలైంది. కుముద, తనలో మార్పు రావాలని జానకి ఇంటికి తీసుకొచ్చామని అత్తయ్య అమ్మ ఎన్నోసార్లు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు జానకి టాపిక్ ఎందుకు? జానకి మీద ప్రత్యేకించి కోపమేం లేదు భార్గవ్. కానీ జానకి చేసిన పని మీకెవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ ఇంట్లోనే ఉంది, ఇక్కడే తింది, కానీ తిన్నింటి వాసాలే లెక్క పెట్టింది. అది కూడా మీకు అర్థం కావడం లేదా? జానకి నిజంగా నిజాయితీ పర్రాలే అయితే, భూమి గురించి తనకు అన్ని విషయాలు తెలిసిందే అయితే నీతో వచ్చి చెప్పాలి కదా. తన మనసులో ఇలా ఉందని నీతో చెప్పాలి కదా. అదేమీ చేయలేదు. పెళ్లిపేటల దాకా తీసుకొచ్చింది. తాళి కట్టే సమయంలో మన సాంప్రదాయాన్ని మనకే గుర్తు చేసి అందరి ముందు పరువు తీసి తను నవ్వుకుంటూ తన తండ్రితో వెళ్ళిపోయింది. పిన్ని పుట్టినరోజు నాడు కూడా అభిభావన అడ్డం పెట్టుకుని పిన్ని సమాధి దగ్గరికి వెళ్ళామని చెప్పిన రోజు ఖచ్చితంగా ఆదిత్య ఇంటికి భూమిని తీసుకెళ్ళింది. మన కన్ను కప్పి పక్కూరికి భూమిని తీసుకెళ్లి తండ్రి కూతుర్ని కలిపింది. ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి మీద పగ తీర్చుకుంది. మహాభారతంలో శకుని గురించి నీకు తెలుసు కదా. ఈ జానకి మన ఇంట్లో శకున్లా మారింది. తిన్నింటి విశ్వాసాన్ని కూడా మర్చిపోయి ఈ ఇంటికి ద్రోహం చేసింది. అమాయకురాలైన భూమికి తన తండ్రిని చూపించింది. మనమందరం శత్రువులమన్నట్టు తనలో విషాన్ని నింపింది. చివరికి భూమిని కూడా మార్చేసింది. అంటే ఇదంతా జానకే చేసిందని మీరు అంటున్నారా? ఆ జానకి ఇంటికి రాకపోయి ఉంటే భూమికి అసలు ఇదంతా తెలిసేదే కాదని మీరు నమ్ముతున్నారా? ఇంకా నమ్మకపోవడానికి ఏముంది? నమ్మక ద్రోహం జరిగిందని కళ్ళకి కట్టినట్టుగా అర్థమవుతోంది కదా. జానకి రాకముందు భూమి మనమే ప్రపంచం అనుకుంది. ఆ జానకి వచ్చి తనని మార్చి మనల్ని శత్రువుల కింద చేసింది. ఇదంతా జానకి వల్లే జరిగింది. ఆ జానకిని నేనంతా తేలిక వదలను. మన పరువు తీయాలనుకున్న ఆ జానకి ఎలాంటి పరిస్థితి వస్తుందో చూపిస్తాను. అవునులే, నువ్వు నా కూతురు అయితే నా మాట వింటావు. నువ్వు నా కూతురు కాదు కాబట్టే కదా. కూతుర్ని కాదనిస్తే ఎలాగా? కాదు 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 కాదు, నువ్వు నా కూతురు కాదు 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 కాదు. అసలు నాకు పిల్లలే లేరు. నేను ఆ శ్రీరాముడికి పూల జంగిడి మోస్తుంటే ఆ జంగిడిలో నువ్వు దొరికావు. నువ్వు ఎవరు బిడ్డవో కూడా తెలీదు. నేను చెప్పేది అక్షరాల నిజం. నన్ను ఇంతలా బాధ పెట్టడానికి వచ్చిన పరా ఇంటి మనిషివి. అడుగే పడకారోవే తడబడుతూ ఉంటే అన్నీ తానై నిన్నే కాస్తూ ఉంటాడే. జానకి, 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 నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఆదిత్య గారు ఊరికి వెళ్ళావని ఊర్లో అందరూ అనుకున్నారు. పొద్దున్నే వచ్చావా? అదేంటి జానకి, నేను మాట్లాడుతుంటే మాట్లాడవి? జానకి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పవేంది? ఏం జరిగిందో చెప్పు.
జానకి జానకి తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మనసుగా దీంతే మనిషి బతికిందే. మనసున్న మనిషికి సుఖం లేదంతే. మనసు గతింతే నేనేమో మీ పెళ్లి కూతుర్ని. మనిషి బ్రతుకి ఇంతవరకు నా మనసులో ఏమీ లేదు. నేనెవరి గురించి ఆలోచించలేదు. అసలు ప్రేమ ఇష్టం అనేది నాలో ఎప్పుడూ ఉండవు. నీ గురించి ఎంతగా ఆలోచించాను. నువ్వే నా ప్రాణం అనుకున్నాను. నువ్వే నా ప్రేమని కలలు కన్నాను. నిన్ను నా గుండెల్లోనే గుడి కట్టి దేవతలా కొలుచుకున్నాను. నీ గురించి కవిత్వాలు రాశాను. నీ పుట్టినరోజుకి రవిని తీసుకురావడానికి ఎన్నో పాటలు పాడ్డాను. ఇన్ని చేసిన నాకు పాలల్లో ఈగను తీసేసినట్టు, కూరలో నుంచి కరివేపాకుని తీసేసినట్టు ఎంత తేలిగ్గా తీసి పడేశావు. నువ్వు బాధపడితే నీ కన్నీళ్ళని చూసి తట్టుకోలేక బాధపడింది నేను. చివరికి నువ్వు లంగా ఓణి వేసుకొని వస్తే అందంగా ఉన్నావు అని పొగిడింది నేను. ఇవన్నీ చూసిన నాలో ఉన్న ప్రేమ నీకు కనిపించలేదా కుముదా? అయినా నా పిచ్చి కాకపోతే అన్నయ్యని బయటికి తీసుకెళ్లాలని నువ్వు తపన పడిన రోజే నా గురించి ఎందుకు పట్టించుకోవడం లేదా అని నేను ఆలోచించి ఉండాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఆ రోజు నీ బండెక్కి నేను ముళ్ళ కంపలో పడ్డప్పుడైనా కూడా నాకు అర్థం కాలేదు. నువ్వు నన్ను పట్టించుకోవడం లేదని, నా ప్రేమని గుర్తించడం లేదు అని. పొలంలో మొలిచిన కలుపులాగా, చెరుకు మిషన్లో నుంచి పడిన పిప్పిలాగా నన్ను పక్కన పడేశావు. అన్నయ్య పెళ్ళి ఆగిపోయిందంటే బాసికం కట్టుకొని వచ్చి నేను నీ భార్యనైపోతానని చెప్పినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది నువ్వు నన్ను ఒక జోకర్లా చూసావని, నన్ను ఒక కమెడియన్ని చేశావు అని. ప్రేమలో విఫలమైతే గుండె చెరువైపోతుంది. అందులో చేపలు ఉండొచ్చు, పీతలు ఉండొచ్చు, నత్తలు ఉండొచ్చు, కానీ బాధ మాత్రం నాకే ఉంటుంది. ప్రేమ లేదని, ప్రేమించరాదని సాక్ష్యమే నువ్వని, నన్ను నేడు చాటని. ఓ ప్రియా, ఓ కుముదా, ప్రేమ లేదని, ప్రేమించరాదని కుముదా. సాక్ష్యమే నీవని, నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు. బ్రదర్, రేయ్, ఇంట్లో అందరు మూడు బాగోకుండా ఉంటే నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఆ ఇంట్లో ఉంటే నాకు నరకంలో ఉన్నట్టుంది. ఈ చెట్టు కింద ఉంటే నరకానికి దారి వెతుక్కుంటూ కూర్చున్నట్టుంది. దానికి దీనికి పెద్ద తేడా లేదు బ్రదర్. రేయ్, నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? బాగా కాలని ఇనుము ఎందుకు వంగింది అంటే సమాధానమే ఉంటుంది. నా జీవితం కూడా అంతే బ్రదర్. ఈ చెట్టు కింద పక్షిలాగా, ఆ పుట్టలో ఉన్న పాములాగా నేను కూడా ఇలా బయటే ఉండిపోతాను. నువ్వు లోపలికి వెళ్ళి బాగా. రేయ్, ఇప్పటికే జరిగిన సంఘటనలతో అసలు ఎవరికి మూడేం బాగాలేదు. ఇప్పుడు నువ్వు కామెడీ చేయాలని ట్రై చేస్తే మాత్రం ఊరుకునేదిలే చెప్తున్నా. ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటే అక్కడ మేమందరం ఏం చేయాలరా? బ్రదర్, అయినా ఏదో కోల్పోయిన వాళ్ళగా భుజం మీద షాల్వా ఏంట్రా? తాగేసిన వాళ్ళ మొహం ఏంటి? కుమ్మద లోపలికి వెళ్దాం పద. ముక్కలు చేసిందని నీకు ఎలా చెప్పను బ్రదర్. నేను రా. పదరా.
జానకిని ఏమైనా తిట్టావా? ఏ నీకు కంప్లైంట్ ఇచ్చిందా? అది కాదు బాబాయ్, చెప్పు. నువ్వు తనని బాగా తిట్టావు కదూ. అవునరా, తిట్టాను. ఏ తిట్టే హక్కు కూడా నాకు లేదా? ఒక మాట కూడా పడదా? నీతో వచ్చి చెప్పిందా? నాకు అర్థమైంది బాబాయ్, నువ్వు తనని ఏదో గట్టిగానే తిట్టావు. అందుకే ఏమైంది జానకి అని నేను అడిగినా కూడా సమాధానం చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏంట్రా నువ్వు అనేది? ఎక్కడికి వెళ్తుంది? తెలీదని చెప్తున్నాను కదా. నేను వస్తూ ఉంటే జానకి నాకు ఎదురైంది. ఏంటి జానకి, ఆదిత్య గారు ఊరు నుంచి పొద్దున్నే వచ్చావా అని అడిగాను. నాకు సమాధానం చెప్పలేదు, ఏడుస్తూనే ఉంది. ఎందుకలా ఏడుస్తున్నావని అడిగితే అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. నేనెంత అడిగినా కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. అదేంట్రా, తను అలా వెళ్ళిపోతుంటే నువ్వెందుకు వదిలేశావు? చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకురావాలి కదా. నేనేదో కోపంలో ఒక మాట అన్నాను, నోరు జారి నా కూతుర్ని తిట్టాను. అంత మాత్రాన నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా? అయినా నువ్వు దాన్ని ఎలా వదిలేసి వచ్చావురా? అసలు జానకి నా మాట వినిపించుకోలేదు. తను నాకేమీ చెప్పలేదు. అందుకే కదా భయమేసి మీకు చెప్తున్నాను. ఎంత పని చేసావురా? ఇంతకీ తను ఎక్కడికి వెళ్ళిందో, ఎడు పక్కకు వెళ్ళిందో చూసావా? ఎక్కడికి వెళ్ళిందో నేను చూడలేదు బాబాయ్. అలా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నాకు భయమేసి మీకు చెప్పడానికి వచ్చాను. రామచంద్ర ప్రభు, నా కూతురికి ఏమీ కాకూడదు. కోపంలో నేను తనని నానా మాటలు అన్నాను. చివరికి నా కూతురు కాదు అన్న నిజాన్ని కూడా చెప్పేశాను. అది మనసులో పెట్టుకొని నా కూతురు వెళ్ళిపోతున్నట్టుంది. తనని నువ్వే కాపాడాలి. వాళ్ళతోనే మాట్లాడతాను. అలాగే. నేను మళ్ళీ చేస్తాను. నేను ఇంట్లోకి రావచ్చా? నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంటి అల్లుడు నన్ను గౌరవం కూడా లేకుండా నన్ను కనీసం లోపలికి కూడా రానివ్వకుండా ఆపారు. కానీ అత్తగారిని ఇంట్లోకి రానివ్వకుండా ఉండేంత సంస్కారహీనుని నేను కాదు. లోపలికి రండి. అమ్మమ్మా, ఎలా ఉన్నావమ్మమ్మా? నువ్వెలా ఊహించుకుంటున్నావో అలాగే ఉన్నానమ్మా. తను నా ఇంటికి వచ్చిందన్న బాధలో మీరున్నారు. నా కూతురు తిరిగి నాకు దగ్గరైందన్న కోపం కూడా మీకుంటుంది. ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉంచినా సరే ఇప్పుడు తను కలిసిపోయిందని మీరు బాధపడుతూ ఉంటారు. అంతే కదా? అల్లుడు గారు, మిమ్మల్ని దూరం చేసుకోవాలని మేమెప్పుడూ అనుకోలేదు. మీ మధ్య బంధాన్ని తెంపేయాలని ఏ రోజు అనుకోలేదు. కానీ ఇంకేం చెప్పకండి. ఆ రోజు నా మీద పడింది నింద అని నేను చెప్పే అవకాశం దక్ష నాకు ఇవ్వలేదు. తర్వాత నిందా నిరూపించుకునే అవకాశం నేను తీసుకోలేదు. అలా నా భార్య నాకే కాదు, ఈ లోకానికి దూరం అయిపోయింది. తన రూపానికి ప్రతిరూపమైన నా కూతురు మీ ఇంట్లో పెరుగుతుంది. నా బంధాన్ని మీరు నాకు ఇవ్వండి అని మీ గుమ్మంలోకి అడుగు పెడితే కనీసం ఇంట్లోకి కూడా రానివ్వకుండా నేను నా కూతురికి మాటిచ్చాను, మీ నీడ కూడా పడనివ్వకుండా చేస్తాను అని నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశారు. నా కూతురు ఊళ్ళోకి వచ్చిందని తెలిసి తను చూడ్డానికని నేను వస్తే తను పొలిమేరలు అడ్డుకొని వెనక్కి పంపేశారు. అలాంటి మీరు ఇప్పుడు బంధాల గురించి మాట్లాడుతున్నారా?
బంధుత్వానికి విలువ తెలియని మీకు ఆ మాట మాట్లాడే అర్హత కూడా లేదు. వద్దు నాన్న, అమ్మమ్మని మీరు అన్ని మాటలు అనొద్దు, తను బాధపడుతుంది. చూసారా, ఇది నా కూతురుకున్న సంస్కారం. తను మీ ఇంట్లో పెరిగినా, మీ మనిషిగా పెరిగినా, పెంచిన మీరు బాధపడకూడదని తను ఇప్పటికీ కోరుకుంటుంది. ఇన్నేళ్లు తన తండ్రిని దూరం చేశారన్న బాధను కూడా మర్చిపోయి మీరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మీ బాధను చూసి తను తట్టుకోలేకపోతుంది. ఇప్పటికైనా మా బంధాన్ని గౌరవించి మా మానాన్న మమ్మల్ని బతకనివ్వండి. నా కూతురు ఊపిరి ఆగిపోతున్నప్పుడు తన కూతుర్ని నా చేతిలో పెట్టి నా దగ్గర ఒక మాట తీసుకుంది. ఏ రోజుకైనా సరే తన కూతురు నా ఇంటి కోడలు కావాలని, భార్గవ్కి భార్య కావాలని దైవ సాక్షిగా, మేము కొల్చుకున్న ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా నా కంఠంలో ఊపిరి ఉండగా ఆ మాట నిలబెడతానని నా కూతురికి మాటిచ్చాను. ఆ మాట తీసుకున్నాకే తను అందర్నీ వదిలి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయినా ఆ మాట శాసనంగా మారాలని, ఈ పెళ్లి జరగాలని, తన కూతురు నా ఇంటి కోడలు కావాలని భూమిని అమ్మగా పెంచాను. కాని పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఇంటి పరువు వీధి పాలయ్యింది. నా కూతురికిచ్చిన మాట గాలిలో దీపంలా మారింది. తన ఆత్మ కూడా శాంతించదు. మీరెంతగానో ప్రేమించే దక్షకిచ్చిన మాటని నిలబెట్టుకునే అవకాశం మీరే ఇవ్వాలి. అమ్మా భూమి, మీ అమ్మకిచ్చిన మాట నెరవేర్చమ్మా. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఏం చేస్తున్నారండి మీరు? చిన్నపిల్లలకి దండం పెడితే ఆయుష్ తగ్గుతుందని ఇంత వయసు వచ్చినా మీకు తెలీదా? ఇక్కడ వయసుతో పని కాదు బాబు, నా మాట నిలబడాలి. ఇంకా చాలా ఆపండి. నా కూతురికి మాట ఇచ్చాను, నా కూతురికి మాట ఇచ్చాను అని ఎన్నిసార్లు ఇదే మాట చెప్తారు? మీ కూతురు అంటే ఎవరు? నా భార్య, అంటే భూమికి తల్లి. ఆ మాట నిలబెట్టాలని మాకు ఉంటుంది కదా. కానీ మాట ఇచ్చే సమయానికి నా కూతురికి ఊహ కూడా తెలియదు. కానీ ఇప్పుడు తన ఊహల్లో కూడా మీ కొడుకు లేడు అని తెలిసినప్పుడు ఆ పెళ్లి జరిపించమని మీరు ఎలా అడుగుతున్నారు? తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తే నా కూతురి జీవితం ఏమవుతుంది? దక్షకిచ్చిన మాట కోసం నా కూతురు జీవితాంతం బాధపడుతూ ఉండాలని మీరనుకున్నా కన్న తండ్రిగా నేను అనుకోను. కావాలంటే నా భార్యకి నేను చెప్పుకుంటాను. ఆ రోజు నువ్వు తెలుసో తెలియకో కోరిక కోరావు, ఆ కోరిక నెరవేరదు, తనకి ఇష్టం లేని పెళ్లి మన కూతురికి నేను ఎప్పటికీ చేయను అని నేను నా భార్యకి చెప్పుకుంటాను. అది కాదు అల్లుడు గారు, తను బతికున్నప్పుడు మాట ఇచ్చుంటే ఆ మాటని వెనక్కి తీసుకునేదాన్ని. తను చివరి శ్వాస తీసుకునే సమయంలో నా దగ్గర మాట తీసుకుంది. ఆ మాట నిలబెట్టమని నేను వేడుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇంక చాలా ఆపండి. నేను చెప్పాను కదా, నా కూతురికి ఇష్టం లేని పెళ్లి జరగదు. అది మీకు ఎంత కష్టం కలిగించినా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. చూడండి, చివరకు ఒక మాట చెప్తున్నాను. మీరు భూమిని చూడ్డానికి ఒక అమ్మమ్మగా ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, తన్ని చూసి మాట్లాడి వెళ్ళొచ్చు. కానీ నా ఇంటి ఆడపిల్లని మీ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ గడపలో అడుగుపెట్టే అవకాశం ఇంకా మీకు ఉండదు. తన్ని మనవరాలుగా భావిస్తే మన మధ్య బంధుత్వం ఉంటుంది. మీ మాట నిలబెట్టుకోవాలన్న పంతంతోనే ఉంటే మీకు మాకు ఏ సంబంధం ఉండదు. నా కూతురు నాతోనే ఉంటుంది. తనకి ఇష్టానికి ఇక్కడ విలువ ఉంది. అంతేగాని ఎవరి మాటలు నిలబెట్టడానికి తనకిష్టం లేని పని నేను ఎప్పటికీ చేయను. లక్ష్య, నీ మాట పోతుందని బాధపడకు. తల్లికి మమకారం పిల్లల మీద ఎంత ఉంటుందో నాకు బాగా తెలుసు.
తనకిష్టం లేనివి జరగాలని నువ్వు కోరుకో. నువ్వు బతుకుండుంటే ఈ పెళ్ళి నువ్వే ఆపేదానివి. అమ్మా, నువ్వు మాట తీసుకున్నా సరే నా మనసులో ఎప్పుడూ పెద్ద బావని నేను నా భర్తగా ఊహించుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా. జానకి, జానకి, రేపుచ్చి నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వేమైపోయావో అని నేను బాబాయ్ ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఉదయం నుంచి నీ గురించి వెతుకుతూనే ఉన్నా. బాబాయ్ చూడు ఎంత కంగారు పడుతున్నాడో. నీ తండ్రి అంత పరాయివాడైపోయాడా? కనీసం నాన్న అని పిలవాలనిపించలేదా? నువ్వు నన్ను నాన్న అని పిలవకపోతే ఈ గుండె ఆగిపోతుంది. ఈ తండ్రి చచ్చిపోతాడమ్మా. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.